Hello, I'm Suhasini. Welcome back to my channel, She Needs. అందరూ సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో 2025. సో ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మన తెలుగు వారికి సంక్రాంతి అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో ఇప్పటికే అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయి సంక్రాంతి గురించి రెడీ అవుతూ ఉండింటారు. లైక్ ఇల్లు సర్దుకోవడాలు, షాపింగ్, పిండి వంటలు చాలా ఉంటాయి కదా, భోగి మంటలు. సో మీ అందరికీ మీ కుటుంబంతో హ్యాపీగా పండుగ జరుపుకోండి అండ్ హెల్తీగా ఉండండి ఇయర్ అంతా. ఓకే, సో నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే సంక్రాంతి కోసం మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ చూపించడానికి వచ్చేసాను. సో మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, లైక్ మా అమ్మకి జ్ఞాపకార్థం లైక్ డెడికేట్ చేస్తూ వంటిలు అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నానని. ఈ వంటిలు అనే కాన్సెప్ట్లో ఇది నా ఫస్ట్ ఎపిసోడ్. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ పండుగకి మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో ఆ డిష్ ఎవరు చేస్తున్నారు, ఏ ప్రాంతానికి చెందింది అనేది ముందు మీకు వీడియోలో చూపిస్తాను. లైక్ వస్తే వీడియో మోస్ట్లీ అందరికీ జున్ను పాలు గురించి తెలిసే ఉంటుంది. మనమైతే ఏగో ఇలా చేసుకుంటాము. తెలుగు రాష్ట్రాలలో జున్ను చాలా ఫేమస్ కూడా. ఈ జున్నుని మనమైతే ఇందాక ఫోటోలో చూపించినట్టు చేసుకుంటాము. కానీ నేను మీకు ఒక ప్రత్యేకమైన వెరైటీ ఆఫ్ జున్ను ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది కన్నడ స్పెషల్ రెసిపీ. సో ఎవరు చేస్తున్నారో చూద్దాం పదండి. హాయ్ ఆంటీ. హాయ్. ఇవాళ ఏం చేస్తున్నారు మా కోసం? మీరు మీ పేరు చెప్పనే లేదు. ఓ, నా పేరు సుహాసిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ గురించి చెప్పండి మా ఆడియన్స్కి. నా పేరు వచ్చి రేణుకా రమేష్ అని, బెంగళూరులో ఉంటున్నాము. మీరు వచ్చి మా ఇంటికి రావడం చాలా సంతోషమైంది. మీరు వచ్చారని ఒక శుభ సందర్భంలో మీగా జున్ను పాలని ఎలా వండాలి అంటే, జున్ను పాలు అనేది ఈ కాలానికి చాలా రేర్ అయిపోయింది. కాకుంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చినారు, మీరు వచ్చిన టయానికే కరెక్ట్గా. అందుకే నేను ఈరోజు మీకు జున్ను పాలు వండడము చెప్పిస్తాను. ఎందుకంటే యాక్చువల్లీ నేను కన్నడ, నా తెలుగులో కొంచెము డిఫరెన్స్ తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. అందుకని నేను మీకు తెలుగులోనే చెప్తాను జున్ను పాలు ఎలా చేయాలి ఏంటి అని. ముందు మీరు జున్ను పాలు అంటే జున్ను వెరైటీ పద్ధతిలో చేస్తారని చెప్పారు నాకు. సో ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు జున్నుని అలాగేనే ఒక గిన్నెలో వేసి కింద నీళ్లు పోసి ఆ పాలను అలా పెడితే ఒక పెరుగులాగా గట్టిగా కుడుకుంటుంది అన్నమాట. అందులో బెల్లం కానీ చక్కెర కానీ వేస్తే అది ఒక స్పంజ్ లాగా తయారవుతుంది. దాన్ని మనం అలాగే తినవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇదే జున్ను పాలని ఒక 2 లీటర్ల లేక 3 లీటర్లంతా బాగా స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెలో పోసి మనము దీన్ని దగ్గర పడే వరకు వేడి చేయాలన్నమాట. దగ్గర పడే వరకు అంటే ఎందుకంటే, ఇలా దగ్గర అయ్యే ముందు మనము ఇలా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే పాలు కింద అడుగు అంటుతుందని ఒక దీనిపైన ఇలా తిప్పుతుంటే అవే తగ్గిపోతాయి, దగ్గర పడుతూ వస్తాయి అన్నమాట. అలాంటి టైంలో మనము గోధుమ రవ్వ లేక అటుకులు కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వని మనము ఒక విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ గీ ఏమీ లేకుండా మనం అలాగే డ్రైగానే బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. కమ్మగా వస్తుంది అన్నమాట. మనం కరెక్ట్గా దాన్ని వేయించుకుంటే కమ్మగా వస్తుంది. దాన్ని మనము ఇలా తీసి ఇలా కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. కొంచెంగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒకే దగ్గర ఒకే చోట పడకుండా అది అలా కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఉడకడానికి బాగుంటుంది. మరియు పాలు ఇప్పుడు మందంగా అవుతున్నది. ఇది కాస్త ఉడికినాక ఇందులోకి చక్కెర లేక బెల్లం మనం అందులో కలుపుకోవాలన్నమాట. మనం ఇవాళ బెల్లం వేస్తున్నాము. బెల్లం అన్నమాట. ఇలా అంటే కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు, పాల్లో కరిగిపోతాయి కాబట్టి ఇలా చేసి ఇలా దీన్ని
ఉడికించుకుంటున్నాం. అలాగనే గోధుమ రవ్వ అలాగే వేయించకుండా పోసామంటే దాని టేస్ట్ వేరేలాగా వస్తుంది. ఇలా మనం బాగా ఫ్రై చేసేసినామంటే అది కమ్మగా ఉంటుంది అన్నమాట. ఓకే, పచ్చిగా వేయించకుండా వేస్తే పచ్చి వాసన ఏమైనా వస్తుందా? వస్తుంది. ఓకే, వంటలో ఓపిక నేర్పు కావాలన్నమాట. ఇలా వేసేదాని నుంచి వస్తుంది, ఎందుకంటే వేయించాక దానికి కమ్మదనం వేరే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ దగ్గర పడుతుంది. రవ్వ పోసాక పాలు గట్టిపడినాయి. సో ఇప్పుడు మనం ఇది బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలి కదా? అవునండి, బెల్లం కరగాలి, అది కాస్త దగ్గర పడాలి. మనకి ఇది ఎలా ఉంటుంది అబ్బా తినేటప్పుడు అంటే పాలకోవాలాగా మంచిగా చాలా బాగా ఉంటాయి. ఇది ఎన్ని రోజులైనా మనము నిలువ పెట్టుకొని కూడా తినవచ్చు. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి జున్ను ఎప్పుడు తినలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ మీ స్పెషల్ జున్ను తినడానికి. అది ఉడికే లోపల మీ గురించి నేను చాలా విన్నాను. సో అలాగే మా ఆడియన్స్ కూడా మీరు మీ గురించి చెప్పండి. లైక్ మీరు చాలా సేవలు చేస్తున్నారు సొసైటీకి, అదే సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్. సో దాని గురించి మీరు చెప్పండి కొంచెం. మీరు ఏమేమి చేశారు ఉమెన్కి, ఈ కాలనీ డెవలప్మెంట్కి, దాని గురించి కొంచెం చెప్పండి మీ గురించి మీరు. చూడండి, నా పేరు రేణుకా రమేష్. బేస్గా మేము వచ్చి అంటే మా హస్బెండ్ వచ్చి ఎయిర్ ఫోర్స్ జాబ్ చేసేవాళ్ళు. ఎయిర్ ఫోర్సు డిఫెన్స్ అని అనగానే అక్కడ సేవ అనే పదానికి అర్థం వస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళతో పెళ్ళయి, అలాంటి ఆయనతో పెళ్ళయి నేను చాలా వరకు నార్త్ ఇండియా అంతా తిరుగుతూ అక్కడ ఉన్న ఆ ఒక లొకేషన్లో ఉన్న అంటే ఇది సేవ మనోభావన రావడానికి కూడాను ఎదుటి వాళ్ళతో మనం ఏమి అపేక్ష పొందకుండా చేస్తేనే సేవ అవుతుంది. మనకు వాళ్ళ నుంచి మనకి ఏమన్నా దొరుకుతుంది అంటే అది సేవ కాదు. అది అలాగా ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుంటూ, ఒకవేళ డిఫెన్స్లోనే అనుకోండి పక్క ఇల్లు వాళ్ళకి ఎవరికన్నా బాగాలేదు, అప్పుడు మనం ఇమ్మీడియట్గా పోవడము, వాళ్ళతో కేర్ తీసుకోవడము, వాళ్ళకి తోడవ్వడము. ఎందుకంటే పేరెంట్స్ అందరికీ దూరంగా ఉంటారు. కేర్ తీసుకొని ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఈవినింగ్ కానీ మరుసటి రోజు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ భార్య కానీ వచ్చి చాలా థ్యాంక్స్ అండి, మీరు నేను లేనప్పుడు మా ఆవిడకి చాలా హెల్ప్ చేశారు, మీరు చాలా బాగా చూసుకున్నారు అని చెప్పినప్పుడు వచ్చే ఆనందము అంతింత కాదండి. మనము ఏమి కొనిపెట్టినా వాళ్ళు ఏమి తెచ్చి ఇచ్చినా కాదు, ఒక్కసారి వచ్చి ఇంటికి వచ్చే అప్పట్లో మనకి దాని విలువ తెలిసి వస్తుంది. మొదటిగా విలువ తెలిసేకి సోషల్ వర్క్కి. అలా వాళ్ళు మనతో ఎప్పుడు విష్ చేసి మనతో అప్రిషియేట్ చేస్తారో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఏమనేది ఇమ్మీడియట్గా మనము పోతామన్నమాట. అలాగా పోతూ మనకేమనిపిస్తుంది, ఎలాంటి వర్క్ అయినా మనం చేయగలగము అని ధైర్యం వస్తుంది. సోషల్ వర్క్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, మనకి సపోర్ట్ వస్తారు. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనం ఇంకా ఏమైనా చేయొచ్చు, వరకు మనము ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు, మనము లేడీస్ అనుకున్నా కూడాను మనం ఒక పని చేయొచ్చు అనే ఒక ధైర్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం సోషల్ వర్క్ వైపు వెళ్తామండి. దీంట్లో మీరు జీడిపప్పు కిస్మిస్ వేస్తారా? ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చా? డ్రై ఫ్రూట్స్ ఏమంతా బాగుండదు. ఆ రెండే వేసుకోవాలి, రెండే వేసుకుంటే సాంప్రదాయంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది గోధుమ రవ్వ నార్మల్ హల్వా కాకుండా అలా ఉండదు, ఎందుకంటే మీరు ఇందాక నాకు చెప్పినప్పుడు లైక్ నెయ్యి అది వేయమని చెప్పేది. అవును అవును, ఏమి నెయ్యి వేయమో ఏమేమో. చూడండి ఇది కోవా అంతా ఎలా కలుసుకుంటుందో, ఇందులో ఉట్టి పాల్లో ఉండే కోవా అంతే. ఓకే, మనము అలా తిప్పుతూ ఉంటే ఏమవుతుంది, మీగడ కట్టదన్నమాట. కింద అడుగు కానీ పైన లేయర్ వస్తుంది చూడండి పాల పైన, అది రాదు. ఓకే, సో అలాగే మనం ఒక సైడ్లో ఇలా వేయించుకుంటూ ఉంటాం. సో ఇది చేసినంతసేపు మనం పక్కా అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకుండా. అవునవును అవును, కొన్ని వంటలకు అంతేనండి. కుక్కర్ ఒకటి తప్పితే పెట్టి విజిల్ పెట్టి వదిలేసేది. ఇవన్నీ ఎప్పుడు మనము ఓపికగా చేస్తే, దీనికి నిదర్శనము మన పెద్దవాళ్ళు సాంప్రదాయం వంటలు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ వంట అంతా అయ్యే వరకు అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపికగా చేస్తేనే వంట ఎప్పుడు కుదిరేది కానీ ఆ టేస్ట్ కానీ రుచి కానీ అలాగా. ఈరోజు మీరు తెల్లారి మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ చేశారు, ఎలా ఉండింది మీకు?
ఓ మసాలా దోశ చట్నీ అంతా సూపర్. అసలు ఆ చట్నీ మీరు ఈ రోల్తో చేయడం అనేది అసలు ఎక్సలెంట్. మేము హైదరాబాద్లో మా ఇంట్లో మా మమ్మీ ఉన్నప్పుడు ఏదో చేసేది, కానీ నేనైతే చాలా తక్కువ. సో దాని టేస్టే చాలా బాగుంది ఆంటీ. అవునండి, దోశ చేసేటప్పుడు కూడాను ఆ పెంచుపోయిన కొంచెము నిమ్మకాయ ఉంటుంది చూడండి, నిమ్మపండు, దాన్ని కోసి ఆ పెంచుకల రుద్దినామంటే కొంచెం ఆయిల్ వేసి దోశ ఎర్రగా వస్తుంది. ఎర్రగా రావాలంటే నిమ్మకాయ రాయాలి. నిమ్మకాయ రాయాలి. మరి ఎక్కడ అది దోశ తీయడం కూడా చాలా తేలిగ్గా వస్తుంది. ఓకే, చాలా చాలా మంచి టిప్ చెప్పారు. ఇప్పుడు వరకు నేను ఆనియన్ రాయడం విన్నాను, కానీ నిమ్మకాయ రాయడం అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను. సో డెఫినెట్లీ ఇది ట్రై చేసి మీరు అదే దోశ పిండిలోకి ఒక చిన్న చెంచాడు అంటే ఒక టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ షుగర్ వేసారంటే అప్పుడు కూడా దోశ ఎర్రగా వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో బయట ఫుడ్నే పిల్లలు కానీ అందరూ ఇష్టపడుతున్నారు. మనము బయట ఫుడ్ కన్నా ఇంట్లో కూడా పేషెన్స్ తీసుకొని, ఎందుకంటే ఇప్పట్లో అందరూ జాబ్ చేసి అందరూ బిజీగా ఉన్నారు, కాదని లేను, మనం టైం దొరికినప్పుడల్లా మనం కొంచెం అలా చేస్తే మీరు చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే బయట దోశలాగా కరకర రెడ్గా ఇంట్లోనే దోశలు వేసుకోవచ్చు. అవునండి, నేను ఇంకోటి చెప్తాను, ఈ నాన్ స్టిక్ వచ్చినాయి కదండి, అందరూ ఇంట్లో ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నారు, నేను కాదని లేదు. అలా కాకుండా మనము ఇనుము పెంచు దాంతో చేస్తే మన బాడీకి ఐరన్ కూడాను మంచిది. ఎందుకంటే మన పాతకాలం వాళ్ళంతా అవే వాడేవాళ్ళు. ఐరన్ పైన తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయిల్ పూసి పెట్టుకోవాలి. ఆయిల్ పూసి వాడేసినాక మనము కడగకూడదా? కడగచ్చు. కడిగేసి లైట్ గా ఆయిల్ పూసి న్యూస్ పేపర్ చుట్టూ పెట్టుకోవాలి. అంత మీకు టైం లేకపోయినా మీరు యూజ్ చేసినాక కడిగి పక్కన పెట్టుకోండి. దోశ కానీ చేసేటప్పుడు ఒకసారి ఆయిల్ పూసి నిమ్మకాయ పూసారంటే అయిపోయింది. మళ్ళీ ఇందులోకి ఏలక్కుల పొడి. అనుకోవచ్చు మీరు ఇదేంటి తెల్లగా ఉంది కదా అని. దీన్ని కూడా నేను దాని తోలంతా వలిసి ఏలక్కలది షుగర్ యాడ్ చేసి మిక్సీలో పొడి చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే బాగా నున్నగా మెత్తగా అవుతుంది. ప్లస్ మనం ఒక డబ్బీకి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు వలిసే ఆ షుగర్ యాడ్ చేస్తే నున్నగా అవుతుందండి. అది బాగా ఎలా అంటే షుగర్ గరిగరిగా ఉంటుంది కదా, ఒక చెంచాడు ఆ విత్తనాలకి వేసేసి మనం మిక్సీ పట్టుకున్నామంటే, అంటే చిన్న జార్లో, మరి పెద్ద జార్ కానీ పోయలేము కదా, చిన్న జార్లో చేసి ఒక చిన్ని డబ్బాకి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాయసం కానీ బ్లడ్ కానీ ఏమన్నా చేసినా కూడా వేసుకోవచ్చు. మనకి పని తగ్గుతుంది చేసే. అలాగే ఇప్పుడు ఈ కాజు కిస్మిస్ ని నేను ఇందులోకి వేస్తున్నాను. సో ఇది గోధుమ రవ్వ నార్మల్ హల్వా కాకుండా అలా ఉండదు, ఎందుకంటే మీరు ఇందాక నాకు చెప్పినప్పుడు లైక్ నెయ్యి అది వేయమని చెప్పేది. అవును అవును, ఏమి నెయ్యి వేయమో ఏమేమో చూడండి. ఇది కోవా అంతా ఎలా కలుసుకుంటుందో ఇందులో ఉట్టి పాల్లో ఉండే కోవా అంతే. మనము అలా తిప్పుతూ ఉంటే ఏమవుతుంది, మీగడ కట్టదన్నమాట. కింద అడుగు కానీ పైన లేయర్ వస్తుంది చూడండి పాల పైన, అది రాదు. సో అలాగే మనం ఒక సైడ్ లో ఇలా వేయించుకుంటూ ఉంటాం. సో ఇది చేసినంతసేపు మనం పక్కా అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకుండా. అవునవును అవును, కొన్ని వంటలకు అంతేనండి. కుక్కర్ ఒకటి తప్పితే పెట్టి విజిల్ పెట్టి వదిలేసేది. ఇవన్నీ ఎప్పుడు మనము ఓపికగా చేస్తే, దీనికి నిదర్శనము మన పెద్దవాళ్ళు సాంప్రదాయం వంటలు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ వంట అంతా అయ్యే వరకు అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపికగా చేస్తేనే వంట ఎప్పుడు కుదిరేది, కానీ ఆ టేస్ట్ కానీ రుచి కూడా బాగా రుచి కానీ అలాగా. ఈరోజు మీరు తెల్లారి మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ చేశారు, ఎలా ఉండింది మీకు? ఓ మసాలా దోశ చట్నీ అంతా సూపర్. అసలు ఆ చట్నీ మీరు ఈ రోల్తో చేయడం అనేది అసలు ఎక్సలెంట్. మేము హైదరాబాద్లో మా ఇంట్లో మా మమ్మీ ఉన్నప్పుడు ఏదో చేసేది, కానీ నేనైతే చాలా తక్కువ. సో దాని టేస్టే చాలా బాగుంది ఆంటీ. అవునండి, దోశ చేసేటప్పుడు కూడాను ఆ పెంచుపోయిన కొంచెము నిమ్మకాయ ఉంటుంది చూడండి, నిమ్మపండు, దాన్ని కోసి ఆ పెంచుకల రుద్దినామంటే కొంచెం ఆయిల్ వేసి దోశ ఎర్రగా వస్తుంది. ఎర్రగా రావాలంటే నిమ్మకాయ రాయాలి. నిమ్మకాయ రాయాలి. మరి ఎక్కడ అది
దోశ తీయడం కూడా చాలా తేలిగ్గా వస్తుంది. ఓకే, చాలా చాలా మంచి టిప్ చెప్పారు. ఇప్పటి వరకు నేను ఆనియన్ రాయడం విన్నాను కానీ నిమ్మకాయ రాయడం అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను. సో డెఫినెట్లీ ఇది ట్రై చేసి మీరు అదే దోశ పిండిలోకి ఒక చిన్న చెంచాడు అంటే ఒక టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ షుగర్ వేసారంటే అప్పుడు కూడా దోశ ఎర్రగా వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో బయట ఫుడ్నే పిల్లలు కానీ అందరూ ఇష్టపడుతున్నారు. మనము బయట ఫుడ్ కన్నా ఇంట్లో కూడా పేషెన్స్ తీసుకొని, ఎందుకంటే ఇప్పట్లో అందరూ జాబ్ చేసి అందరూ బిజీగా ఉన్నారు కాదని లేను, మనం టైం దొరికినప్పుడల్లా మనం కొంచెం అలా చేస్తే మీరు చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే బయట దోశలాగా కరకర అంటూ రెడ్గా ఇంట్లోనే దోశలు వేసుకోవచ్చు. అవునండి. నేను ఇంకోటి చెప్తాను, ఈ నాన్ స్టిక్ వచ్చినాయి కదండి, అందరూ ఇంట్లో ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నారు, నేను కాదనలేదు. అలా కాకుండా మనము ఇనుము పెంచు దాంతో చేస్తే మన బాడీకి ఐరన్ కూడాను మంచిది. ఎందుకంటే మన పాతకాలం వాళ్ళంతా అవే వాడేవాళ్ళు. ఐరన్ పైన తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయిల్ పూసి పెట్టుకోవాలి. ఆయిల్ పూసి వాడేసినాక మనము కడగకూడదా? కడగచ్చు. కడిగేసి లైట్ గా ఆయిల్ పూసి న్యూస్ పేపర్ లో చుట్టూ పెట్టుకోవాలి. అంత మీకు టైం లేకపోయినా మీరు యూజ్ చేసినాక కడిగి పక్కన పెట్టుకోండి. దోశ కానీ చేసేటప్పుడు ఒకసారి ఆయిల్ పూసి నిమ్మకాయ పూసారంటే అయిపోయింది. మళ్ళీ ఇందులోకి ఏలక్కుల పొడి. అనుకోవచ్చు మీరు ఇదేంటి తెల్లగా ఉంది కదా అని. దీన్ని కూడా నేను దాని తోలంతా ఒలిసి ఏలక్కలది షుగర్ యాడ్ చేసి మిక్సీలో పొడి చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే బాగా నున్నగా మెత్తగా అవుతుంది. ప్లస్ మనం ఒక డబ్బీకి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఒలిసే ఆ షుగర్ యాడ్ చేస్తే నున్నగా అవుతుందండి. అది బాగా ఎలా అంటే షుగర్ గరిగరిగా ఉంటుంది కదా, ఒక చెంచాడు ఆ విత్తనాలకి వేసేసి మనము మిక్సీ పట్టుకున్నామంటే, అంటే చిన్న జార్లో, మరి పెద్ద జార్ కన్నీ పోయలేము కదా, చిన్న జార్లో చేసి ఒక చిన్ని డబ్బాకి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాయసం గానీ బ్లడ్ గానీ ఏమన్నా చేసినా కూడా వేసుకోవచ్చు. మనకి పని తగ్గుతుంది చేసే. అలాగే ఇప్పుడు ఈ కాజు కిస్మిస్ ని నేను ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు అయ్యింది. దీన్ని ఇలాగే మనం వదిలేసామంటే ఒక గంట అలాగా ఇది గట్టి పడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసా ఇప్పుడు చేయించండి, గట్టి పడిపోతుంది. ఎప్పుడు గట్టి పడుతుంది అప్పుడు తినడానికి ఎప్పుడే కానీ జున్ను చల్లగా ఉన్నప్పుడు తింటే రుచి బాగుంటుంది. నాకు మీరు ఒకసారి కొలతలు చెప్పరా? ఎంత లీటర్ పాలకి ఎంత తీసుకున్నారు? ఒక 2 లీటర్ల పాలు అనుకోండి. ఎందుకంటే జున్నులో పాలు ఎక్కువ ముఖ్యమైనది. జున్ను పాలతో చేసేది కాబట్టి జున్ను పాలనే వాడాలి మనం. ఆ 2 లీటర్ల పాలకి ఒక్క టీ కప్ ఉంటుంది కదా, అంత రవ్వ అయితే చాలండి. దీనికి రవ్వ మనం ఎక్కువ పోయిన అవసరం లేదు. ఇంకొకటి అంతే టీ కప్పు అటుకులైనా తీసుకొని వేయించండి. గట్టి అటుకులు ఉంటాయి కదా, అవి వేసామంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది. అటుకుల కన్నా గోధుమ రవ్వ రుచి ఉంటుందండి. అటుకులు చప్పగా ఉంటాయి, చప్పగా. గోధుమ రవ్వ టేస్ట్ ఉంటుంది. బెల్లం ఎంత వేయాలి? బెల్లము మీరు ఒక పావు కేజీ అంత. ఎందుకంటే ఈ మధ్యన అందరూ తీపి తగ్గించారు కదా, స్వీట్ పావు కేజీ వేసినామంటే బాగా అది దగ్గర పడంగానే స్వీట్ ఎక్కుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసామా? ఓకే ఇంతే. ఇది కాస్త రెస్ట్ అయిన తర్వాత మనం, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మనం కేసరి ఏదైనా చేస్తే పల్చగా దగ్గర అవుతుంది. ఓకే, ఇలాగా అంతా దగ్గర పడ్డాక మనము ఏలక్కులు కాజు కిస్మిస్ వేసాం కదండి, అదే ఒట్టు ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి అండి ఇది. ఇంకా మీకు కాస్త ఓపుకుంటే ఆ బ్లాక్ అనేది పైన తీసి చేసిన చాలా బాగా మనకి రంగు వస్తుంది. మీరేంటి తురిమారు దాన్ని? తురిమినాను. దయచేసి కొన్ని వంటలకి ఇప్పట్లో ఏం చేస్తున్నారంటే మిక్సీ వేసేస్తాం. అలా వేస్తే టేస్ట్ ఉండదండి. అలా మనకి తినేటప్పుడు పంటికి దొరకాలండి. మిక్సీకి వేస్తే అది దొరకదు. ఇలా చేస్తే ఈ స్వీట్కి ఒక మంచి టేస్ట్. కానీ చూడండి, మీరు అప్పుడు చూసేకి ఇప్పుడు చూసేకి ఎంత గట్టిపడింది. అవునవును.
దీంట్లో జాస్తి ప్రోటీన్స్ ఉంటుందండి, చాలా మంచిది. మనం అనుకుంటాము పెద్దలు ఒకటే తినాలి అనేసి. ఈ మధ్య కాలంలో ఈ జున్ను పాలు లాంటివి దొరికేది కష్టము, ఆర్టిఫిషియల్ పాలు అనేటివి ఈ మధ్య మీరు ఇందాక చెప్పినట్టు ఏదో రెడీమేడ్ జున్ను పౌడర్ కూడా వస్తుంది అని పాకెట్లో వస్తుందండి. ఆ పౌడర్ కలిపి ఇలా జున్ను చేసుకోవడం కూడా నేను ఒకరింట్లో తిన్నాను, చూశాను కూడాను. అది ఎలా అనిపించింది మీకు? బాగలేదు, ఏదో వాటర్లో చక్కెర కలిపినట్టు అంత అట్లా ఫీలింగ్ ఉంది, కానీ దాని రుచి కమ్మదనము రాలేదు. ఇలా పక్కన పెట్టేసుకొని చల్లారాక తినేది సంగతి. ఇది కొంచెంసేపు అయ్యాక ఇలా గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత కప్లో సర్వ్ చేసుకుని తినడమే. ఈ కర్ణాటక స్పెషల్ జున్నుని మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ మై ఛానల్. Thanks for watching. Until next video, take care. Signing off. Bye bye.